హర్షత్ విహారం టీం మెంబర్స్లో ముఖ్యమైన ప్రధానమైనటువంటి టీం మెంబరు చౌటూరు వెంకయ్య. చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటాంచి నాకు ఊహ తెలిసినప్పటి అంటే ఒకే ఊరు కాబట్టి ప్రతిరోజు అంటే సంతోషకరమైన ఆనందంగా ప్రాణ స్నేహితుడే కూలికి కావడం జరిగింది. ఇది గొప్ప విశేషం. చిన్నప్పుడు స్కూల్లో నుంచి హాస్టల్ నుంచి దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ ఇలా నూతన సంవత్సరానికి ఎప్పుడెప్పుడు ఇంటికి రావడం, ఇద్దరం కలిసికట్టుగా పోయేది, వావెళ్ళకి వెడవలూరుకు పోయేది, ఆ కూల్ డ్రింక్స్ అవి తాగడం, తినడానికి తీసుకొని రావడం జరుగుతూ ఉండేది. చివరికి నేను అనుకోలే నువ్వే నా టీం మెంబర్గా అయిపోయి కుడి భుజం అవుతావు నేను అనుకోలేదు. నీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా టీం మెంబర్స్ అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఒక పండగలాగా చేయడానికి కారణం మీరే. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు ఈ విధంగా ఎంతో మందికి ఇక్కడే ఉండాలని, పల్లెటూరులో ఉండాలని, ఇక్కడే జీవనోపాధి కల్పించే సొంత ఊరోళ్ళు మనుషుల్ని ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరికీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కుదరదు ఎవరికి. ఈ విధంగా గొప్ప విశేషం మనకు దక్కడం ఒక సంతోషకరమైన విషయం. మనందరి జీవితాలు కూడా ఒక గొప్ప విశేషమే. ఏంటంటే ఎంతో మందికి ప్రకృతి వ్యవసాయాలు పండించి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ పండించిన రైస్ పంపిస్తున్నామంటే నిజంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుంటున్నాయి. వాళ్ళ యొక్క ఆరోగ్యాలు తినటువంటి. అదేవిధంగా రిటైర్డ్ అయిపోయినటువంటి ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ అయితేవి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేవి, రైల్వే డిపార్ట్మెంట్ అయితేవి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేవి, ఇలా ఎన్నెన్నో డిపార్ట్మెంట్లు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉండకుండా మన వీడియోలు చూస్తున్నాయా, మీ వీడియోలు చూడండి అంటే వాళ్ళు సినిమాలు, నాటికలు అవి చూడరు. ఎందుకంటే ఒక గొప్ప ఉన్నత ప్రదేశంలో పదవి విరమణ పొంది శేష జీవితంలో ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చేసి మేము కూడా వ్యవసాయం చేస్తాం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ వ్యవసాయం చేస్తామని ఫోన్లు చేస్తుంటే ఒక ఆనందం, సంతోషం మాటలో చెప్పలేదు అది. ఈ విధంగా వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం హర్షత్ విహారం టీం. 2021లో మనం ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఫస్ట్గా కన్న తండ్రి అయినటువంటి వేటగిరి మల్లికార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం. ఆ తర్వాత బాబాయ్ వేటగిరి బోలయ్య బాబాయ్ గారికి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ డాడీకి చెప్పాలన్నా ఫస్ట్ నేను భయపడ్డా. వద్దాగా పొలాలు కాజేస్తాడు, పనికి రాకుండా పోతాయి అని. అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఇల్లిటరేట్ అంటే చదువుకోలేను, అంటే చదువుకున్నారు కానీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలీదు. ఏమనుకుంటాడో ఏమో అని భయపడతా ఫస్ట్ బాబాయ్ చెప్పా. బాబాయ్ నీ మేలు నేను మర్చిపోలేను బాబాయ్. ఏంటంటే బాబాయ్ ఉండి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పెద్ద అబ్బాయి చేస్తున్నాడు, మనం దాన్ని ప్రొసీడ్ చేద్దాం అన్న అని చెప్పి వాళ్ళ అన్నకి చెప్పడం జరిగింది. ఆయన కూడా సరే అనడం, ఈ రంగంలోకి రావడం. ఆ తర్వాత మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీరు 2021 నుంచి ఏం జరుగుతుందో మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ఈ విధంగా బాబాయ్కి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతా ఉన్నాము. ఈ విధంగా అంటే ఏదైనా సరే ఒక మార్పు చెందడం అనేది ఒక గొప్ప విశేషం. వ్యవసాయంలో వెలుగులు నింపుతున్నటువంటి మెథడ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అని నేను సగర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం 2021లో మనం ప్రారంభించినటువంటి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఈరోజు అంచెలంచెలుగా ఎంత ముందుకెళ్ళిందో మీరే చూడగలుగుతారు. ఎందుకంటే ఒక గొప్ప మహత్తర పేటెంట్ని మనం తీసుకొని ముందడుగా చేయడం జరుగుతూ ఉంది. ఎండ్ల వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు జరుగుతూ ఉన్నాము. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు ఎవరి చేత చేపిద్దాం అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ కలిగినటువంటి ఆలోచన ఎండ్ల వెంకయ్య. ఈ రోజున మట్టి ద్రావణం స్ప్రేయింగ్ లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని వచ్చి వాటిని పేస్ట్గా చేసి స్ప్రేయింగ్ చేయాలా. స్ప్రేయింగ్ అంటే ఎట్టబడితే అట్ట స్ప్రేయింగ్ చేయడానికి లేదు. జాగ్రత్తగా ప్రతి మొక్క తడిసే విధంగా, ప్రతి సిచ్యువేషన్ బాగా జాగ్రత్తగా ఉండే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఎండ్ల వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున 5 రాష్ట్రాలకి మనం పంపిస్తున్నామంటే దానికి గర్వకారం నా యొక్క విజయం అని నేను ఏనాడు చెప్పలా. అది ఒక టీం మెంబర్స్ యొక్క సమిష్ట కృషితో. ఏదో డబ్బులు ఇచ్చామా, డబ్బులు ఇచ్చామా అయిపోయిందని కాకుండా ప్రతి ఒక్కరూ నేను 10 మందికి అన్నదానం చేస్తూ ఉన్నాము, ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము. ఇది ఒక గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరిలో ఆ ఆలోచన ఉండడం, ఆ ఆలోచన తగ్గట్టుగా నడవడం, ఈ టీం మెంబర్స్ యొక్క కృషి వెలకట్టలేంది. ఇప్పుడు ఎంతోమందికి రైస్ పంపిస్తూ ఉంటాము. రైస్ పంపించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సంతోషకరమైన విషయం ఏంటంటే మీ అందరికీ జీవనోపాధి కల్పించేది బాబాయ్. మీ అందరికీ జీవనోపాధి కల్పించేది ఎవరంటే ఫోన్పే, గూగుల్ పే చేసినటువంటి రైస్ వినియోగదారులు. వాళ్ళకి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. 2020లో మా జీవితాలు వేరేగా ఉండేవి. 2021 నుంచి మేము సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తుంటే ఆ చేసిన 21 నుంచి 20 దాకా ఒక సంబరంలాగా, ఒక పండగలాగా ఎంతో మా జీవితాలు మారిపోయి
పెద్ద అబ్బాయి ఈ విధంగా సివిఆర్ పద్ధతులు కనిపెట్టి, మాకు తెలియదు ఈ సివిఆర్ పద్ధతి అనేది, ఆ పెద్ద అబ్బాయి చెప్పిన విధానం, ఆ పెద్ద అబ్బాయిని మేము ప్రోత్సహించడం, అట్లా చేయబ్బాయి అని చెప్పడం, ఆ విధంగా చేసుకుంటే ఏదో ఒక పండగలాగా, ఒక సంబరంలాగా ఉంది. ఈరోజు మేము మట్టి ద్రావణం చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇట్లా చేయడం అనేది, ఆ అబ్బాయి అందరికీ బియ్యం పంపించడం జరుగుతూ ఉంది. అందువల్ల మేము ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు మా వదిన గారు చనిపోయిన సంవత్సరం తేదీ ఎంత అబ్బాయి? జూన్ 27 బాబాయ్. జూన్ 27 అంటే వచ్చే నెలలో వరి కోతలు కోసేస్తాం. మార్చిలో వరి కోతలు అయిపోతాయి. కోసేస్తాం. అవి ఆ పండిన వడ్లు మా వదిన సంవత్సరానికి మేము అన్నదానం జరుగుతూ ఉంది. ఆ వడ్లతోనే ఫస్ట్ పండిన వడ్లు ఆ అన్నంతో, ఆ రైస్తోనే అన్నం చేసి ఎడలూరు మండలం మొత్తం మీద భోజనం ఏర్పాటు చేశాము. ఇది మాకు ఎంతో అదృష్టమైన భావిస్తున్నాను నేను. మనం పండించిన ప్రతి గింజ మా కన్న తల్లికి అంకితం ఇస్తున్నాం. ఏంటంటే జన్మనిచ్చిన కన్న తల్లి 9 నెలలు మోసి చేసి పెంచి చేసినటువంటి ఆమె సంవత్సరం నాడే రైస్ రిలీజ్ చేసి మొదటగా ఆమెకే అన్నదానంగా చేయడం జరుగుతుంది. విడవలూరు మండలం మొత్తం పిలిపించి వడ్డిచ్చి చేయడం జరుగుతుంది. అంటే వడ్డిచ్చేవాడు మనోడైతే విందు మనదే అన్నారు మన పెద్దలు. అదేవిధంగా పండించేవాడు మన ఊరోడైతే ఇంకా ఆ ఊరికి ఇంకా ఇబ్బంది లేదు. ఇక త్వరలో జూన్ నుంచి మన విడవలూరు మండలంలో దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామాలకి మనం అందజేయించాలని ఉంది. ఇంకా నెక్స్ట్ వాటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం ఈరోజు మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో వరి కోతలకు వస్తాం. మార్చిలో వరి కోతలు కోసేసి మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల పాటు 4-5 నెలల పాటు మనం వాటిని లోపల పెట్టేసి వాటిలో తేమ 40% తీసుకొచ్చి లోపల వేసేస్తాం. మనం లోపల వేసిన తర్వాత జూన్ 27వ తారీఖు ముందు రోజే తీసేసి వాటిని రైస్గా పట్టించి ఆ తర్వాత అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్లో మళ్ళీ మనం నవంబర్లో మళ్ళీ పంట వేస్తాం. మనం తెలంగాణ సోనా నవంబర్ నెల సివిఆర్ పద్ధతిలో వరి సాగు, తెలంగాణ సోనా RNR 15048 ఒక సమిష్ట, అది ఒక గ్రిప్. అది అంటే ఎన్నో వరి రకాలు, ఈ ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉంటాయి. ఇప్పుడు అన్నీ మనం వేయలేం, కొన్ని మాత్రం వేయగలుగుతాం. ఆ కోవకు చెందిందే ఈ తెలంగాణ సోనా మాత్రం మనం వేస్తాం. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. చెన్నమాధవను దామోదర్ రాశారు, చెన్నమాధవను సురేందర్ రాశారు. వాళ్ళకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే వాళ్ళు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. వాళ్ళకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. నవంబర్ కోసం 360 రోజులు ఎదురు చూస్తామంటాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున మనం కుంకుడుకాయలు పేస్ట్ ద్రావణం చేసి వాటిని మనము మట్టి ద్రావణంలో కలపడం జరుగుతూ ఉంది. సోప్ బెర్రీస్ పేస్ట్ ఇప్పుడు లోపల మట్టి ఒక 25 కేజీలు ఒక ఎకరాకి, అదేవిధంగా పై మట్టి ఒక 25 కేజీలు. ఈ విధంగా కుంకుడుకాయలు దంచి వాటిని పేస్ట్గా చేసుకొని ఆ ద్రావణం కూడా మనము చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. లోపల మట్టి 25 కేజెస్, పై మట్టి ఒక 25 కేజెస్, 1/2 లీటర్ ఆమదం, క్యాస్టర్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాం మనం. ఈ విధంగా ఈరోజు సోప్ బెర్రీస్ పేస్ట్ కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది గ్రోతింగ్ కోసం కానీ పిలకల సంఖ్య రావడానికి దాదాపు చాలా లాస్ట్కి వచ్చేసాం మనం, క్లైమాక్స్కి వచ్చేసాం. అంటే ప్రీ ఫ్లవరింగ్ కూడా అయిపోయింది, ఫ్లవరింగ్ స్టేట్ కూడా వచ్చేసింది. ఇక వచ్చే నెలలోనే వరి కోతలు. ఓకే, థ్యాంక్ యూ.